ఎట్లా నడుస్తుంది జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్? బాగా నడుస్తుందమ్మా. బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది ఎక్కువ అవకాశాలు. ఎందుకంటారు? గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఈ యొక్క నగరానికి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని లబ్ధి పథకాలు ఏవైతున్నాయో, గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో గతంలో వీడి కాంగ్రెస్ ప్రవేశం పథకాల కంటే కూడా ఎక్కువ పథకాలు ఉండే. దానికి ప్రజలు కూడా దానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్ మళ్ళీ కావాలి. ఈసారి కనుక మాగంటి గోపీనాథ్ గారి మీద ఉన్న ప్రేమతోని మాగంటి సునీత గారిని గెలిపించడానికి కోసం స్లమ్లలో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా తిరుగుతున్నారు. వారికి ఎక్కువ ఓటేసే మీ దగ్గరకు వస్తున్నారా? మా దగ్గరికి వస్తున్నాయి. అయ్యో మాగంటి గోపీనాథ్ అన్న మా మందిలో లేడని ఆయన జ్ఞాపకాలతోని సునీత గారికి ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని ఆ కార్యక్రమంతోనే ముందుకు సాగుతున్నారు. ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమెకు చాలా స్వాగతిస్తున్నారు. ఆమె ఫస్ట్ రోజు నామినేషన్ వేసిన రోజు కానీ, మీటింగ్ రోజు కానీ ఆమె భాజపాలకు అంటే ఆమె ఖలీలకు లోనై చాలామంది కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న ఓటర్స్ కూడా బాగా ఎక్కువ భావోద్వేగంతో ఉన్నారు. సో ఆ బాధతో ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే అధిష్టానం అంటే అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన అధికార పార్టీకి ఓట్లు పడతాయన్న గ్యారంటీ ఏం లేదు కదా. దాని ఎట్లుంటుందంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజలన్నీ కలుపుకొని వాళ్ళ బాగోగులు ఏమున్నాయి ఎట్లా అనేది చూసుకునే నాయకుడు కావాలి. గతంలో కేసీఆర్ గారు చూస్తుండే ఏ పబ్లిక్కి ఏ సామాజిక వర్గానికి ఎట్లా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్ని రకాల పథకాలు చేపట్టింది కేసీఆర్ గారు. ఇదే ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూసినట్టయితే ఇప్పుడు కొండా సురేఖని ఒక బీసీ మంత్రి అయినంత మాత్రాన ఒక ఆడపడుచని చూడకుండా కూడా మెడలు బట్టి బయటికి ఇంటేసే ప్రయత్నం జరుగుతుంది. మీ అందరూ పబ్లిక్ అంతా చూస్తున్నారు, ప్రజలంతా చూస్తున్నారు, ఇక్కడ బీసీ సామాజిక వర్గం కూడా చూస్తున్నది. ఎంత అన్యాయం అండి ఇది. ఒక బీసీ మహిళని పార్టీ నుంచి మంత్రి పదవిని తప్పించడం, అక్కడ ఆయన లేనిపోని అబండాలు ఆయన మీద వాళ్ళ పిఏ మీద వేసి ఆ పిఏ వేస్తే ఇంకో పిఏని మారుస్తారు. అదే ఓఎస్డీ వేస్తే ఇంకో ఓఎస్డీ మారుస్తారు తప్ప ఈ మంత్రి పదవిని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎండోన్మెంట్ భూముల కోసం వాళ్ళ అన్నదమ్ముల ప్రాపర్టీ పెంచుకోవడానికి కోసం ఆ ప్రాపర్టీ నుంచి దీనికి నువ్వు చేస్తావా లేదా అని బలవంతం చేసి ఆమె సంతకం పెట్టకపోతే ఆమె బలవంతంగా సంతకం పెట్టించి ఆమె మీదనే అవనిందలు వేయించి ఆమెని మంత్రి పదవిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలంతా చూస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీకి.